యాక్చువల్గా వాళ్ళ టాపిక్ ఏంటంటే మనకి ఈ ఈ ఏపీ ఎలక్షన్స్లో మనకి ఈ మధ్య ఉన్నటువంటి ఫుల్ హీట్లో మంచి వైరల్గా అయింది మన ఏపీ ఎలక్షన్స్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారి టాపిక్స్, తర్వాత సిబిఎన్ గారి టాపిక్స్, ఇవన్నీ మంచి మంచి హాట్ రచ్చగా ఉన్నాయి. ఈ టైంలో ఇంకా వేరే ఏ న్యూస్ లేదా అనుకుంటే మధ్యలో కొంచెం కల్కి 2890 అనే మూవీ కొంచెం హడావిడి చేసింది. ఎక్కడో బస్సు ఎక్కడో తేడా కొడుతుంది. అయినా సరే వీ హోప్ ద బెస్ట్ బికాజ్ ఆఫ్ నాగ్ అశ్విన్. మా ట్రైలర్ చూసినట్టయితే విజువల్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ కూడా చాలా సూపర్గా వచ్చినాయి. సో ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం, వెయిట్ చేసి ఇంకెన్ని ఉన్నాయి. ఒక జూన్ 27 వరకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. సో గెట్ యువర్ టికెట్స్, ఓన్లీ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓకే, సో డోంట్ ఎంకరేజ్ ద పైరసీ. సో మనకి ఇలాంటి సినిమాస్ ఎప్పుడో కానీ రేట్గా రావాలి. వచ్చినప్పుడు తెలుగులో చాలా జాగ్రత్తగా నీట్గా బిగ్ స్క్రీన్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. సరేనా? సో మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్లో ఖచ్చితంగా టికెట్ కొనుక్కుని ఒక లేట్ అయినా ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి మీ ఫ్యామిలీతో పాటు. ఓకే, సో ఇప్పుడు ఈ అన్ని టాపిక్స్ అన్నీ పక్కన పెడితే ఇంకేంట్రా ఇవాళ స్పెషల్గా హాట్గా టాపిక్ మనకు దొరికింది ఏంట్రా అంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. మెన్స్ అనుకున్నారు కనుక మెన్స్ కాదు భయ్యో, ఇది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ క్రికెట్. యాక్చువల్గా ఇప్పుడు దాకా భయ్య మనకి ఉమెన్స్ క్రికెట్కి సంబంధించినటువంటి సరిగ్గా వీడియోస్ లేవు. అసలు ఈ వీడియో ఇవాళ చేయడానికి గల కారణం కూడా ఇదే పాయింట్. ఏంటంటే ఉమెన్ క్రికెట్ని ఎందుకు అంతగా ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు. ఎంకరేజ్ చేస్తారో ఒక సర్టెన్ లెవెల్ దాకా తీసుకొచ్చి పెట్టి అలా బౌండరీలో కూర్చోబెడుతున్నారు, బౌండరీ వేసినట్టు. బట్ మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఓన్లీ ఇండియన్ ఉమెన్ క్రికెట్ ఒకటేనే కాదు, ఇంకా ఇండియాలో ఎంకరేజ్ చేయనటువంటి చాలా రకాలైనటువంటి స్పోర్ట్స్ ఉన్నాయి. దాని గురించి ఒక 2-3 స్పోర్ట్స్ గురించి చెప్తాను. ఒకటి ఫుట్బాల్ భయ్య. ఫుట్బాల్ భయ్య ప్రపంచంలోనే సెకండ్ పొజిషన్లో హైయెస్ట్ గోల్స్ కొట్టినటువంటి ఒక ప్లేయర్ మెస్సీ. రొనాల్డో తర్వాత ఉన్నటువంటి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఏకైక ప్లేయర్ ప్రపంచం మొత్తం మీద. అది మన భారతదేశం కెప్టెన్ ఫుట్బాల్ ప్లేయర్. ఎంత గర్వకారణం భయ్య. అలాంటి లెజెండ్స్ ఉన్నటువంటి ఒక ఫుట్బాల్ గేమ్ని మన వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఏదో చిన్న ఫండ్స్ తోటి అలా కాయండి, దానికి సపోర్ట్ లేదు. తర్వాత ఇంకా చిన్న స్పోర్ట్స్ ఉంటాయి, వాటికి ఎంకరేజ్మెంట్ ఉండదు. సేపు క్రికెట్ అన్నా భయ్య, క్రికెట్తో పాటు వీటిని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. ఇవి కూడా గేమ్సే కదా, వాళ్ళు కూడా ప్లేయర్సే కదా, వాళ్ళు మన వాళ్ళే కదా, ఇండియా వాళ్ళే కదా. అందరినీ మరి మనం ఎంకరేజ్ చేస్తేనే కదా భయ్య మన ఇండియా ముందుకు వెళ్తుంది. అన్ని రంగాల్లో అని వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తుంది? మనం పుష్ చేస్తేనే వెళ్తుంది. సో మనం పుష్ చేస్తేనే వెళ్తుంది. సో అందరూ అన్ని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి, ఈక్వల్గా అన్నింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. వీలైనంత వరకు పుష్ చేయట్లేదు, వీలైనంత వరకు ట్రై చేయండి అంతే, సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే ఇండియా అంటే ఒకటే కాదు కదా, మొత్తం అన్నీ ఉంటేనే ఇండియా. అంతే కదా, భోజనం అంటే ఆకేసి అన్నం పెట్టి సరిపోయి అన్నం, కూర ఉండాలి, మజ్జిగ ఉండాలి, ఆవకాయ ఉండాలి, పప్పు ఉండాలి, ఇవన్నీ కలిపి పెడితేనే మన భోజనం అవుతుంది. అవునా కదా? అది ఇదే మాట మ్యాథ్. సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అంటే ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టండి. ఇదంతా పక్కన పెడితే ఇవాళ మెయిన్ హాట్ టాపిక్ ఏంటంటే ఇండియా ఉమెన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్ సెకండ్ ఓడిఐ. ఏమన్నా కొట్టారు 325 రన్లు కొట్టారు 3 వికెట్లకి మన ఇండియన్ ప్లేయర్స్. స్మృతి మందన మేడం, హర్మన్ప్రీత్ కౌర్ అయితే చెత్తకొట్టి ఉతికే సారేసినారు బౌలర్ని. ఫుల్గా చెత్తకొట్టి ఉతికే సారీస్ వదిలేశారు. 325 రన్లు చేశారు. ఇంకేంటి గెలిచేస్తుందేమో అనుకున్న టైంకి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ దిగారు. స్టార్టింగ్లో బాగానే ఉంది, మన బౌలింగ్లో టకా వికెట్లు తీశారు. మేడం కూడా వికెట్ తీసింది, శృతి మందన. అది హైలైట్, సెకండ్ హైలైట్. ఇదిలా పక్కన పెట్టే నెక్స్ట్ వచ్చినటువంటి ఇద్దరు ప్లేయర్లు కెప్టెన్ మేడం, సౌత్ ఆఫ్రికా కెప్టెన్, ఇంకొక ఆవిడ, ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ అయ్యి చెత్తకొట్టు వేశారు. నేనైతే లిటరల్లీ అలా కూర్చొని చూసాను మ్యాచ్ మొత్తం. సీట్ ఎడ్జ్లో కూర్చుని ఒక హర్రర్ ఫిల్మ్, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్తో థ్రిల్లింగ్ సినిమా చూస్తున్నట్టే ఉంది. గుండె అలా పట్టుకుని చూస్తున్నట్టుంది. ఎవరైనా హార్ట్ అటాక్ వేసి చూస్తుంటే ఖచ్చితంగా పోయేవాడు. లాస్ట్ ఓవర్లో పూజా వస్త్రాకర్
ఆవిడ వేసిన బౌలింగ్ అయితే ఆవిడ వేసిన బౌలింగ్తో మ్యాచ్ మొత్తం సిద్ధపరిచింది. లాస్ట్ ఓవర్లో 2 వికెట్లు హైలైట్ అన్నమాట. ఎప్పుడైతే ఈ కెప్టెన్ని బ్యాటింగ్ రానికుండా నాన్ సెకండ్లో ఉంచారో ఓవర్ మొత్తం అదే హైలైట్. ఎప్పుడైతే అక్కడ ఉంచారో అక్కడ మ్యాచ్ మనకి సుఖాంతమైంది. లాస్ట్ బాల్ కూడా 5 రన్లు కొట్టాలి. ఎక్కడ కెప్టెన్ 135 కొట్టేసింది. ఎక్కడ 6 కొడద్దు ఎక్కడ 4 కొడద్దు అని భయం. అయినప్పటికీ బౌలర్ మంచి చాట్ చేయడంతో సరైన బౌలింగ్ వేసి ఆవిడ పర్ఫెక్ట్గా ఆపింది. సూపర్ విజయం సాధించాం. సిరీస్ కొట్టేసాం. ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్ కొట్టేసాం. అది మన బెంగళూరులో. అది కూడా ఐపీఎల్కి కెప్టెన్గా వ్యవహరించినటువంటి మా సతీమందన మేడమే దీనికి సేమ్ అదే గ్రౌండ్లో మళ్ళీ సెంచరీ బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ ఓడిఐ సెంచరీ కొట్టింది, సెకండ్ ఓడిఐ కూడా సెంచరీ కొట్టింది. ఇది హైలైట్. ప్లస్ 3000+ రన్స్ హైలైట్ అదొకటి. సో మొత్తానికి భయ్యా తర్వాత జెమిమా రోడ్రిగ్స్ భయ్యా ఆవిడ ఫీల్డింగ్ అయితే ఇంకా ఆడ పులే జట్టుపుల్లా పడిపోయింది భయ్యా. బౌలింగ్ బాల్ మీద బౌండరీ దగ్గర కానీ ఫీల్డింగ్లో కానీ ఒక్కటాన్ని కాదు మొత్తం అందరూ సమస్యగా కృషి చేస్తే పర్ఫెక్ట్గా ఒక విన్ అనేది వచ్చింది. ఆ విన్ మాత్రం హైలైట్ అన్నమాట. లాస్ట్ మూమెంట్లో ఆ లాస్ట్ బాల్కి వచ్చే విన్నింగ్ మూమెంట్ ఉంటుంది భయ్యా హైలైట్ అన్నమాట. ఆ విన్నింగ్ మూమెంట్ అంటే విన్నింగ్ మూమెంట్ అంటే ఆ విన్నింగ్ మూమెంట్ ఎంజాయ్ చేసేటప్పుడు ఉండే ఫీల్ చాలా హై ఉంటుంది. కేవలం జెంట్స్ ఆడితేనే క్రికెట్ కాదు కదా, ఉమెన్స్ కూడా ఆడుతున్నారు కదా. సో ఆమె కూడా చూడాలి, ఆ క్రికెట్ కూడా చూడాలి. ఎంకరేజ్ చేయండి. బీ ప్రౌడ్. ఓకే, కీప్ వాచింగ్ టు మై ఛానల్. స్టే ట్యూన్. సో ఇలాంటి ఇంకా మరిన్ని కొన్ని కొత్త వీడియోస్ నేను చేస్తాను ఫ్యూచర్లో. సో రెడీగా ఉండండి. ప్రస్తుతానికి నా వీడియో ఈ ఛానల్ సపోర్ట్ పైకి తీసుకురండి. సో ఖచ్చితంగా ఇంకా ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ని మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోస్లో. ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఐకాన్ కొట్టండి, బెల్ కొట్టండి. ఖచ్చితంగా వీడియోలు వచ్చేస్తే మీకు సరేనా? ఆ పని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి భయ్య. ఎందుకంటే ఇలాంటి నాలాంటి చిన్న వాళ్ళకి సబ్స్క్రైబ్ ఇలాంటి సబ్స్క్రైబ్ చేస్తేనే ఎదుగుదల ఉంటుంది, లేదంటే చాలా కష్టం. సో మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే నా దగ్గర నుంచి మీ దగ్గరికి అన్ని ఎక్కువ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా భయ్య? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.